అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గత జగన్ ప్రభుత్వంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణల పర్వం అడ్డే లేకుండా సాగింది. ఆయన కన్ను పడిందంటే ఇక ఆ భూమి సంగతి అంతే. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరుపతి సమీపంలోని తిరుచానూరు పంచాయతీ పరిధిలో 45 కోట్ల విలువైన 9 ఎకరాల ఇనాం భూమిని ఆక్రమించారు. అలాగే మంగళం పరిధిలోని ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. సుమారు 50 కోట్లకు పైగా విలువైన 7.30 ఎకరాల అనాధీనం భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిగింది. భూమిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు. భూమిన ఆధీనంలో ఉన్న 7.30 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా దాదాపు 6 నెలల క్రితం రెవెన్యూ శాఖకు సిఫార్సు చేశారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అటు తిరుచానూరు గ్రామ పరిధిలోని 9 ఎకరాల ఇనాం భూమి విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. భూమునకు రెవెన్యూ అధికారులు భయపడుతున్నారా లేక అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూమిని సైతం భూమిని ఆక్రమించారు. సర్వే నంబర్ 47లోనే అసలు భూ యజమానిని బెదిరించి 3.07 ఎకరాల భూమిని కరుణాకర్ రెడ్డి ఆక్రమించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.